రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ప్రస్తుతము చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఒక అవుట్ పోస్ట్ గురించి. ఒక అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి వాచ్ టవర్ గురించి. ఆ వాచ్ టవర్ పేరు ఓపీ అబ్జర్వేషన్ పోస్ట్ టవర్ నంబర్ 1170. ఈ 1170 అనగానే పాకిస్తాన్లో ఎందుకో కంగారు మొదలవుతోంది. ఎందుకంటే ఇటీవల సరిగ్గా పాకిస్తాన్ సరిహద్దుకి చాలా దగ్గర మొత్తము బురదమయమైనటువంటి ప్రాంతంలో గుజరాత్కి సింధ్కి ఉన్నటువంటి సరిహద్దుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి హరామీ నాలా దగ్గర ఉన్నటువంటి ఈ హరామీ నాలా గురించి చెప్పుకుందాం. హరామీ నాలా కొంచెంసేపు ఇండియాలో ఉంటుంది, కొంచెంసేపు పాకిస్తాన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇండియాలోకి వస్తుంది, మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్తుంది. దీని ప్రవర్తన గుర్తించడం కష్టం. అందుకే దీన్ని బాగా మోసపూరితమైనటువంటిది, దొంగ నాలా అన్నటువంటి అర్థంలో హరామీ నాలా అంటారు. ఈ హరామీ నాలా సరిహద్దున పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ పోస్ట్ టవర్ 1170కి భారతదేశపు హోంమంత్రి అయినటువంటి అమిత్ షా వచ్చారు. అక్కడికి రావడమే కాదు, ఆ టవర్ ఎక్కారు. టవర్ ఎక్కి అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్టులన్నిటి అధికారులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కిందకు వచ్చి బోట్లో హరామీ నాలాలో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను అధ్యయనం చేసి వెళ్ళారు. అసలు ఇంత కఠినమైనటువంటి సరిహద్దు ప్రాంతానికి, దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి సరిహద్దు ప్రాంతం ఏదన్నా ఉంటే అది ఈ హరామీ నాలా ప్రాంతం. ఈ హరామీ నాలా ఉన్నటువంటి ప్రాంతాన్ని సర్ క్రీక్ అని చెప్పి అంటారు. సర్ క్రీక్ అన్న పేరు చాలామందికి తెలుసు. వాస్తవానికి సర్ క్రీక్ అసలు పేరు, గుజరాతీలు పిలుచుకునే పేరు వనగంగ. సముద్రంలో కలిసే చోట ఉప్పుటేర్లు అన్నీ కలిసి చిన్న చిన్న లంకలు ఏర్పడి బురద ప్రాంతం ఉంటుంది. సంవత్సరంలో 6 నెలలు నీరుంటుంది, 6 నెలలు బురద ఉంటుంది. ఇది రాన్ ఆఫ్ కచ్లో అంతర్భాగమైనటువంటి వనగంగ. ఈ వనగంగకి ఇంగ్లీష్ వాడు ఎవడో ఒక ఆఫీసర్ పేరిట సర్ క్రీక్ అని పేరు పెట్టారు. ఆ సర్ గారి పేరు మీద ఈ పేరు వచ్చేసింది. అయితే ఆ ప్రాంతము వాస్తవానికి భారత పాకిస్తాన్ సరిహద్దు మీద ఉంది ఈ హరామీ నాలా. హరామీ నాలా చాలా విచిత్రమైనటువంటి నాలా. ఎందుకంటే ఇది వియాన్వారీ క్రీక్ అనేటటువంటి ఒక ఉప్పుటేరు అలా ప్రవహిస్తూ ఉత్తరం వైపు వెళ్ళి పాకిస్తాన్లోకి వెళుతుంది. కొంచెం దూరం పాకిస్తాన్లో ప్రయాణం చేస్తుంటుంది. అప్పుడు దాని పేరు హరామీ థోరో. ఈ హరామీ థోరో ఏదైతే ఉందో అది కొంచెం సేపు అయిన తర్వాత తూర్పుకు వచ్చి మళ్ళీ భారతదేశంలోకి వస్తుంది. భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి నెమ్మదిగా అనేక చిలవలు పలవలుగా చీలి అది వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో దీనిని హరామీ నాలా అంటారు, పాకిస్తాన్లో దీన్ని హరామీ థోరో అంటారు. మొత్తం పొడవు 22 కిలోమీటర్లు. ఒక్కొక్క చోట వెడల్పు కేవలము కిలోమీటర్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. బాగా బురద నీరు ఉంటుంది. కట్లపాములు, తేళ్ళు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. అక్కడ పనిచేసేటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే అక్కడ కాపలా కాస్తుందో వాళ్ళకి అతిపెద్ద ప్రమాదం పాకిస్తాన్ నుంచి కాదు, ఈ కట్లపాములు, తేళ్ల నుంచి. అలాంటి ప్రాంతంలో మోకాలు లోతు బురద, నడుము లోతు బురదలో మన జవాన్లు ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటారు. పడవలు ఉంటాయి, మిగతా అవుట్ పోస్టులు, చెక్ పోస్టులు, వాచ్ టవర్స్ ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో గస్తీ కాయడం చాలా కష్టం. ఎందుకంటే కొంచెం సేపు అది పాకిస్తాన్లో ఉంటుంది, కొంచెం సేపు భారత్లో ఉంటుంది. కాబట్టి మత్స్య సంపద ఎక్కువగా ఉన్న కారణంగా మన వాళ్ళు అటు వెళ్ళడము, అక్కడి పాకిస్తానీలు ఇటు రావడం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా రొయ్యలు, పీతలు చాలా అద్భుతమైనటువంటి సంఖ్యలో దొరుకుతాయి. అందుకనే వీటి కోసం చాలా సందర్భాల్లో మన వాళ్ళు అటువైపు వెళ్ళటం జరుగుతుంది. అలా వెళ్ళి అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీదే తెలుగులో ఈ మధ్య తండేల్ అనేటటువంటి సినిమా వచ్చింది. ఈ సర్ క్రీక్ ప్రాంతం వాస్తవానికి చాలా కాలంగా వివాదితంగా ఉంది. పాకిస్తాన్ ఈ మొత్తం సర్ క్రీక్ తమదే అని అంటోంది. భారతదేశము
దాన్ని అంగీకరించటం లేదు. మ్యారిటైమ్ సముద్ర సరిహద్దుల వివాదాలు ఏవైతున్నాయో ఆ న్యాయ సూత్రాల ప్రకారము సర్క్రీక్లోని 90% భారత్కి చెందింది, 10% మాత్రమే పాకిస్తాన్కి చెందిందని అంతర్జాతీయ న్యాయస్థానాలు తీర్పునిచ్చినాయి, అంతర్జాతీయ ట్రైబ్యునల్స్ తీర్పునిచ్చినాయి, మ్యారిటైమ్ బోర్డులు తీర్పునిచ్చినాయి. పర్యవసానంగా భారతదేశం తన ఆధిపత్యంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా గస్తీ ఏర్పాటు చేసింది. 1965 యుద్ధం మొదలు ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగిన తరువాత, కార్గిల్ యుద్ధం అయిన తరువాత ఈ ప్రాంతంలోకి అట్లాంటిక్ అనేటటువంటి పాకిస్తానీ యుద్ధ విమానం ప్రవేశిస్తే మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చిపారేశారు దాన్ని. 20 మంది పాకిస్తానీ నేవల్ ఆఫీసర్స్ చనిపోయారు. అప్పట్లో ఇది చాలా సంచలనం సృష్టించింది. కానీ అమెరికా ఈ వార్తని పెద్దగా బయటకు రానివ్వకుండా డిఫెన్స్ వర్గాల్లో మాత్రమే చలామణి అయ్యేలా చూడటంలో సక్సెస్ అయింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్ అటు భారత్ దీనికి లొంగవలసి వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ పోస్ట్ 1170 దానికి అమిత్ షా వెళ్ళారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్టులు ఉన్నాయి. G7 అనే అవుట్ పోస్ట్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా G13కి సంబంధించిన పనుల్ని ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కూడా గస్తీ తిరిగేటటువంటి బోట్లని, అక్కడి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి మన యొక్క తయారీని, వీటన్నిటిని కూడా ఆయన సమీక్షించారు. దీంతో పాకిస్తాన్లో ఎక్కడ లేని కంగారు. కారణం ఏంటంటే అమిత్ షా ఎందుకు వచ్చారు? సర్ క్రీక్ తర్వాత ఆయన రాజస్థాన్కి వెళ్ళారు, ఆ తర్వాత పంజాబ్ సరిహద్దుకు వెళ్ళారు, ఆ తర్వాత బీహార్, బెంగాల్, అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలని కూడా ఆయన దర్శించబోతున్నారు. హోంమంత్రిగా ఆయన ఈ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ మన యొక్క ప్రిపరేషన్ లెవెల్స్, మన యొక్క సిద్ధత, తయారీ ఏ మేరకు ఉందో చూసేందుకు వెళ్ళారు. అయితే పాకిస్తాన్కి కంగారు ఎందుకు వస్తుందంటే పాకిస్తాన్ అటువైపు నేవీని బిల్డప్ చేసే ప్రయత్నం చేసింది. కొంత నౌకా సైన్యాన్ని అక్కడ మోహరించి సమయం చిక్కగానే భారత్ పైన దాడి చేసేందుకు, సర్క్రీక్లో దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. దానికి సంబంధించిన పథకాలు వేస్తోంది. చైనాతో కూడా కొన్ని ఉమ్మడి కార్యక్రమాలని నిర్వహిస్తోంది. ఈ సమయంలో అమిత్ షా అక్కడ పర్యటించారు. దీంతో అక్కడ స్మగ్లింగ్ కానీ, మాదక ద్రవ్యాల సరఫరా కావచ్చు, ఆయుధాల చేరవేత కావచ్చును, ఇల్లీగల్ ఫిషింగ్ కావచ్చును, అదేవిధంగా మందుగుండు సామగ్రిని పంపడం కావచ్చు, ఇవంతా కూడా ఈ హరామీ నాలా, పాకిస్తాన్లో హరామీ ధోరో, మన దేశంలో హరామీ నాలా, దీని ద్వారా చేయటానికి వీలవుతుంది. సర్క్రీక్ ప్రాంతం వివాదిత ప్రాంతంగా పాకిస్తాన్ భావిస్తోంది. ఇక్కడ పెద్ద యాక్షన్ ఏదో చేయాలనుకుంటోంది. ఆ సమయంలో అమిత్ షా అక్కడికి వెళ్ళడము, బార్డర్ నెంబర్ 1170 అజమాయిషీ చేయటము, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క మొత్తము సెక్యూరిటీ రివ్యూ చేయటము, మొత్తము జాతీయంగా అంతర్జాతీయంగా భారతదేశము ఎలాంటి ఆక్రమణనైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉందన్నటువంటి మెసేజింగ్ని, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెసేజింగ్ చేయగలిగారు. ఈ మొత్తము ప్రాంతం నిజానికి ఇది గుజరాత్లో అంతర్భాగము కాబట్టి గుజరాత్కి హోంమంత్రిగా చాలా కాలము అమిత్ షా ఉన్నారు. కేంద్ర హోంమంత్రిగా కూడాను ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించారు. పర్యటించి వచ్చేటప్పటికి ఇప్పుడు పాకిస్తాన్లో అమిత్ షా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటి, అసలు మొత్తం బార్డర్లో సెక్యూరిటీ రివ్యూ ఎందుకు జరుగుతోందన్న విషయంలో చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. చాలా హడావుడి పడిపోతున్నారు. అసలు ఏమిటి కారణం అని చెప్పి మొత్తం మీద అమిత్ షా ఒక పోస్ట్ టవర్ మీదకి ఎక్కి అక్కడి నుంచి కాస్త మొత్తం చుట్టూ ఒకసారి చూసి వచ్చేసరికి సరిహద్దుకు అటువైపు కంగారు ప్రారంభమైంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.